నీళ్ళు ఏమైనాయంటే మనం జాగ్రత్తగా వాడుకోకపోవటం చేత చెరువులు పాడై నీటి భూమికి ఉండే తేమ పోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇవాళ నీటి కోసం తపనబడే పరిస్థితి వచ్చింది. విచిత్రం ఏమంటే నీళ్లను మనం సృష్టించలేం, ఉన్న నీళ్ళనే వాడుకోవాలి. ఆ ఉన్న నీళ్ళని ఎలా వాడుకోవాలన్నదే ఈ సంవత్సరము వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఇస్తున్నటువంటి నినాదం, సస్టైనబుల్ యూజెస్ ఆఫ్ వాటర్ ఫర్ డెవలప్మెంట్. ఆ నీటిని మనం నిలకడగా పొదుపుగా వాడుకొని మన అవసరాలన్నింటినీ ఉన్న నీటితో తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చెరువులను కాపాడుకోవాలి, వాటిలో నీళ్లను నిలుపుకోవాలి. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా చెరువులను బాగు చేసే కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా తీసుకోవటం చాలా సంతోషదాయకమైన నిర్ణయం. ఒక రకంగా చూస్తే ఈ నినాదానికి తగినట్టుగానే ఇవాళ కార్యక్రమం కూడా జరుగుతున్నది, సంతోషం. ఇది మనం ఇవాళ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఆ నీళ్లను నిల్వ ఉంచుకోవాలి, నిల్వ ఉంచుకున్నటువంటి నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. అనేక కుటుంబాలు బతుకు బజారు పాలైపోయింది. ఇవాళ మనం తాగుతున్నటువంటి పాలల్లో కానీ మనం తింటున్న కూరగాయల్లో కానీ ఈ కాలుష్యం యొక్క ప్రభావం ఉంది అని చెప్తున్నటువంటి సైంటిస్టులు కూడా ఉన్నారు. అందుకని నీళ్లను కాపాడుకోవటం అంటే వచ్చిన నీటిని నిల్వ ఉంచుకోవటమే కాదు, ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా చాలా అవసరం. ఆ నీటిని మనం వాడిన తర్వాత డ్రైనేజీ కాకుండా ఏ చెట్లకు వాడుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. నీళ్లు తక్కువైనప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తామో, నల్లాలు పనిచేస్తాం, పక్కన ఒక బకెట్లో నీళ్లు పెట్టుకుంటాం, తక్కువ వాడుకోవాలి. అదే నీళ్లు ఇవాళ మనం నల్లాలు సరిగ్గా వచ్చినప్పుడు మాత్రం ఆ లెక్క మనం జాగ్రత్తలు పాటించాం. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఒక తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది. నిజంగా మిత్రులు ఎల్బీ నగర్లో పెట్టి ఆ సమస్యను హైలైట్ చేయడానికి కూడా మీరు ఒకందుకు దోహదపడినటువంటి వాళ్ళే. చుట్టూ శివారు కాలనీల్లో నల్లాలు లేవు, బోర్లు ఎండిపోయినాయి, చెరువులు నాశనమైపోయినాయి, నీటికి తీవ్రమైనటువంటి ఇబ్బంది. ప్రతిరోజు ట్యాంకర్ వస్తేనే బతికినట్టు, లేకపోతే లేదు. మొన్న ఒక సీనియర్ రిపోర్టరు మేము బోడుపలవతల కాలనీకి పోతే అన్నాడు, మేము ఇంటికి చుట్టాలు వస్తే బాధపడుతుంటామండి, అందరూ చుట్టాలు వస్తే సంతోషంగా ఎదురు చూస్తుంటారు. అంతటి ఒక దుర్భర పరిస్థితి ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉంది. నిజంగా ఇవాళటితో ఈ కార్యక్రమాన్ని ఆపకుండా మిత్రులందరికీ నా చిన్న కోరిక ఏమంటే, హైదరాబాద్ చుట్టూత ఈ కాలనీల్లో ఉండే సమస్యలన్నింటినీ పైకి తెచ్చి భవిష్యత్తులో ఇటువంటి సమస్య రాకుండా ఉండటానికి, ఈ సంవత్సరం ఇట్లాంటి సమస్యలన్నింటికీ ఒక పరిష్కారాన్ని చూపటానికి మనమందరం పూనుకుంటే చాలా లాభం జరుగుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ మామూలు మనుషులు కాదు, వాళ్ళు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వీరందరి సహకారంతో V6 కానీ ఇతర ఈ నిర్వాహక సంస్థలు కానీ కొంత బాధ్యత తీసుకొని, ఆ బాధ్యతతో మనం ఈ నగరంలో ఉన్న ఈ నీటి ఎద్దడిని కొంత వెలుగులోకి తెచ్చి వాటికి ఒక పరిష్కారాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మా వంతు సహకారం కూడా దానికి ఉంటుందని మేము ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నాం. జేఏసీ తరఫున అన్ని కాలనీలు తిరిగి ఆ సమస్యను అధ్యయనం